ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి కృత్య పద్ధతి అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. ముందుగా కృత్యము యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాథ్స్ మెథడాలజీ డెఫినేషన్ ఏమిచ్చిందంటే సామాజిక పరిసరాలలో ప్రయోజనకరంగా భౌతిక మానసిక శక్తి ఉపయోగించి చేసే పనినే కృత్యం అంటారు. అంటే నువ్వు మైండ్ ఒక చోటు పెట్టి బాడీ ఇంకో చోటు పెట్టి ఏదైనా ఒక పని చేస్తే దాన్ని కృత్యము అన్నారనమాట. నీ ఫిజికల్ ప్రజెన్స్ ఉండాలి, మెంటల్ అటెన్షన్ కూడా ఉండాలి. ఈ రెండు ఉపయోగించి నువ్వు చేసేటువంటి పనినే కృత్యం, యాక్టివిటీ అంటారు. ఈ కృత్య పద్ధతి అనేది ఒక చైల్డ్ సెంటర్డ్ మెథడ్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? శిశు కేంద్రీకృత విద్య. ఇక్కడ చూడండి, శిశు కేంద్రీకృత విద్య. శిశు కేంద్రీకృత విద్యలో ముఖ్యమైన బోధనా పద్ధతి ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్, కృత్యాధార పద్ధతి. దీనికి సంబంధించి మనం మ్యాథ్స్లో ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి, కృత్యాలు అనేవి 6 రకాలండి. మ్యాథ్స్ మెథడాలజీ ప్రకారము కృత్యాలు అనేవి 6 రకాలు. ఈ 6 రకాలు ఏంటి అంటే భౌతికపరమైనవి, బౌద్ధికపరమైనవి, సాంకేతికపరమైనవి, ప్రత్యక్ష అనుభవాలు, మౌఖిక అంశాలు, మౌఖికేతర అంశాలు. మొత్తం 6 ఉన్నాయి. దీన్ని ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ కింద ఉన్న 2 ఒక సెట్గా భావించండి. తర్వాత పైన ఉన్న 2 ఒక సెట్గా భావించండి. మిగిలిన 2 ఒక సెట్గా భావించండి. కింద ఉన్నవి చూద్దాం. మౌఖిక అంశాలు, మౌఖికేతర అంశాలు. మౌఖికం అంటే మనకు బాగా తెలుసు, నోరు. ఓకేనా? నోరు ఉపయోగించి చేసేటువంటి కృత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాట్లాడడం, పాటలు పాడడం, చదవడం, చెప్పడం, ఇవన్నీ ఏంటంటే మౌఖిక కృత్యాలు. చాలా ఈజీ. అలా కాకుండా మనం సైలెంట్గా ఉండి చేసేటువంటి కృత్యాలు అనమాట. బొమ్మలు వేయడం, దీనికి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాయడము, దీనికి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాట్యం చేయడం, దీనికి కూడా మనం నోరు వినియోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా 2 మనకు ఈజీగా గుర్తుంటాయి. మౌఖిక కృత్యాలు, మౌఖికేతర కృత్యాలు. చాలా ఈజీ కదా? 2 వచ్చేసాయి మనకు 6లో. మిగిలిన 4 ఈ ఫస్ట్ 2 ఒక సెట్గా భావించండి. భౌతికపరమైనవి, బౌద్ధికపరమైనవి. ఇక్కడ నోరు అనేది కీవర్డ్ అయితే ఇక్కడ బ్రెయిన్ అనేది కీవర్డ్ అనమాట. బ్రెయిన్ ఉపయోగించి చేసేటువంటి కృత్యాలు బౌద్ధికపరమైనవి. బ్రెయిన్ ఉపయోగించకుండా మిగిలిన అవయవాలు ఉపయోగించి చేసేవి భౌతికపరమైనవి. ఇప్పుడు ఆటలాడడము, కాళ్ళు చేతులు ఇవే మనం ఎక్కువ ఉపయోగిస్తాం. మాట్లాడడము, కొలవడము ఇవేంటంటే మన అవయవాలు, బ్రెయిన్ కాకుండా థాట్ ప్రాసెస్ ఉపయోగించి కాకుండా మామూలుగా అవయవాలు ఉపయోగించి చేసేటువంటి పనులు అనమాట కృత్యాలు. ఇవి భౌతికపరమైనవి అంటాం, ఫిజికల్ యాక్టివిటీస్. అలాగే మెంటల్ యాక్టివిటీస్ లేదా ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ అంటే మన బ్రెయిన్ థాట్ ప్రాసెస్ ఉపయోగించి చేసేవి. వర్గీకరించడం, ఆలోచించడం, విశ్లేషించడం, సమస్యను సాధించడం, ఇవన్నీ ఇంటలెక్చువల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. చూసారా? ఈ 2 ఒక సెట్టు, ఈ 2 ఒక సెట్టు. ఇలా గుర్తుపెట్టుకుంటే 4 మనకు వచ్చేస్తాయి. మిగిలిన 2 చూడండి, చాలా ఈజీ. సాంకేతిక పరమైనవి, టెక్నికల్. ఇది కొంచెం మనం డిఫరెంట్గా నేర్చుకోవాలి. అబాకస్తో లెక్కించడం. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏదైతే డిఫరెంట్గా ఉందో అవే మనకు ఎగ్జామ్స్లో అడుగుతారు. అబాకస్తో లెక్కించడం సాంకేతిక పరమైన కృత్యము. స్కేలుతో కొలవడము సాంకేతిక పరమైన కృత్యము. డామినోలతో ఆడడము. ఆడడము అని ఇచ్చాడు అనుకోండి, అది భౌతికపరమైనది. డామినోలతో ఆడడం అన్నాడు అనుకోండి, అది సాంకేతిక పరమైనది. ఓకేనా? తర్వాత చివరిది ప్రత్యక్ష అనుభవాలు. చాలా ఈజీ. ప్రయోగం చేయడం, క్షేత్ర పర్యటనకు వెళ్ళడం, ప్రదర్శనలు, పరిశీలించడం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలు. ఇక్కడ ఏమడుగుతాడంటే పరిశీలించడము అని అడుగుతాడు. చూడండి, ఇది మనం వదిలేస్తాం. పరిశీలించడము ఎలాంటి కృత్యము? గణితం మెథడాలజీ ప్రకారం పరిశీలించడం అనేది ప్రత్యక్ష అనుభవాలు. అబాకస్తో లెక్కించడం సాంకేతికపరమైంది. స్కేలుతో కొలవడం సాంకేతికపరమైంది. డామినోలతో ఆడడం సాంకేతికపరమైంది. ఈ 4 మనము స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. వీటి మీద అడుగుతారు క్వశ్చన్స్. మిగిలినవన్నీ చాలా ఈజీ, మనం చూస్తానే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మనము కృత్యము అంటే ఏంటి అని నేర్చుకున్నాము. అలాగే కృత్యాధార పద్ధతి చైల్డ్ సెంటర్డ్ అని నేర్చుకున్నాము. దాని తర్వాత కృత్యాలు 6 రకాలుగా ఉంటాయని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకా ముందుకెళ్తే కృత్యాధార బోధన ఎందుకు అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక కొటేషన్ ఇచ్చారు చూడండి. వాట్ ఐ హియర్ ఐ ఫర్గట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్. నేను ఏది వింటానో అది మర్చిపోతాను, నేను ఏది చూస్తానో అది గుర్తుంటుంది అంతే, కానీ నేను ఏదైనా పనిని చేస్తానో అది నాకు అర్థమవుతుంది
అర్థమైందా? కాబట్టి వినడం కన్నా చూడడం కన్నా చేయడం ముఖ్యం. ఇది చైనా సామెత అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మరొక కాన్సెప్ట్ ఈ కృత్యాధార పద్ధతికి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనించండి. మనం ఏదైనా విన్నామనుకోండి, ఒక విషయం వింటే అది మనకి ఎంత గుర్తుంటుందంటే 100% మనం వింటే 20% మనకు గుర్తుంటుంది. అలా కాకుండా మనం చూసామనుకోండి, 100% చూస్తే మనకు ఆ విషయంలో 30% గుర్తుంటుంది. అలాగే ఏదైనా ఒక విషయంని మనం నేర్చుకునేటప్పుడు వినడము చూడడం రెండూ చేస్తే 50% మనకు గుర్తుంటుంది. ఓకేనా? తర్వాత మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇప్పుడు నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నావు, దాన్ని నీ ఫ్రెండ్కి చెప్పావనుకో, అలా చెప్తే నీకు 80% గుర్తుంటుందన్నమాట. ఓకేనా? తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది 90% ఎప్పుడు వస్తుందంటే, అంటే నువ్వు 100% నేర్చుకుంటే నీకు 90% ఎప్పుడు గుర్తుంటుందంటే, ముందు నువ్వు నేర్చుకొని చెప్పి తర్వాత నువ్వు దాన్ని కూడా చేసావనుకో, అప్పుడు నీకు 90% గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ గురించి నువ్వు సైన్స్లో నేర్చుకున్నావు అనుకో, ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకొని తర్వాత నీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి నువ్వు దాన్ని చేసావనుకో, ఆ ఎక్స్పెరిమెంట్ నిరూపించావనుకో, అప్పుడు ఇంకా ఆ విషయం నీకు 90% గుర్తుంటుందన్నమాట. ఎప్పటికీ నువ్వు దాన్ని మర్చిపోవు. ఇదేంటంటే మనకు గుర్తుండేది. మనము విని నేర్చుకుంటే ఎంత గుర్తుంటుంది, చూసి నేర్చుకుంటే ఎంత గుర్తుంటుంది, వింటూ చూస్తే ఎంత గుర్తుంటుంది, చెప్తే ఎంత గుర్తుంటుంది, చెప్పి చేస్తే ఎంత గుర్తుంటుంది. ఇలా మ్యాథ్స్లో అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. మనం ఏదైనా విని నేర్చుకున్న దాంట్లో ఎంత % గుర్తు ఉంటుంది అని అడుగుతాడు. 20, 30, 50, 80 ఇలా ఇస్తాడు సింపుల్గా ఆప్షన్స్. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? 20 అవుతుంది. కాబట్టి ఓవరాల్గా కృత్యాధార పద్ధతిలో మనం ఏం నేర్చుకోవాలంటే, కృత్యము అంటే ఏంటి, కృత్యాలు ఎన్ని రకాలు ఉంటాయి, దాంతోపాటు ఈ చైనా సామెత గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా చివరిలో ఈ టేబుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద మ్యాథ్స్ మెథడాలజీలో ఏవైనా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అకార్డింగ్ టు ద యాక్టివిటీ మెథడ్ యూజింగ్ ద అబాకస్ ఫర్ కౌంటింగ్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. తెలుగులో కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది ఏ రకమైన కృత్యము? బౌద్ధిక కృత్యము, భౌతిక కృత్యము, ప్రత్యక్ష అనుభవము, సాంకేతిక కృత్యము. నేను ఇందాకే చెప్పాను, అబాకస్ను ఉపయోగించడం అనేది సాంకేతిక కృత్యం అవుతుంది. ఇలా అడుగుతారు, ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు. నేను ఏదైతే చెప్పానో అవన్నీ మరొకసారి వినండి, నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో కలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.